నమస్కారం. 500, 1000 రూపాయల నోట్ల రద్దు గడిచిన పక్షం రోజులుగా దేశాన్ని అట్టుడికిస్తోంది. కనీస అవసరాల కోసం క్యూ లైన్లలో సామాన్యుల పాట్లు వర్ణనాతీతం. ఇదే అంశాన్ని రాజకీయ మైలేజ్ కోసం వాడుకునేందుకు విపక్షాలు సైతం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. మోడీ సర్కార్ దేశంలో అవినీతి, నల్లధనం, ఉగ్రవాదంపై పోరాటానికి నోట్ల రద్దే ఏకైక మార్గం అన్నట్లు ప్రచారం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో సామాన్యుడు పూర్తి గందరగోళానికి లోనవుతున్నాడు. నోట్ల రద్దుతో దేశానికి వచ్చే ప్రయోజనాలేంటి, ఆమ్ ఆద్మీ ఎలా లాభపడతాడు అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 8 దేశంలో 500, 1000 రూపాయల నోట్లకు మోదీ సర్కారు చరమగీతం పాడిన రోజు. లెక్కకు మిక్కిలిగా పెద్ద నోట్లు పోగేసుకున్న పెద్దల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిన రోజు. సెప్టెంబర్ 30 వరకు స్వచ్ఛంద నల్లధన వెల్లడి పథకాన్ని నడిపిన మోదీ నల్లధనంపై అంతిమ యుద్ధాన్ని ప్రకటించారు. ముందు మరిన్ని చర్యలు ఉంటాయంటూ అతి పెద్ద నిర్ణయాన్ని అమలు చేశారు. మోదీ ప్రకటనతో పెద్దలు ఉలిక్కిపడితే సామాన్యులు సంబరపడ్డారు. అయితే అది 3 నాళ్ల ముచ్చటే. రేషన్ పద్ధతిలో నగదు మార్పిడితో సామాన్యుల కష్టాలు మొదలయ్యాయి. పరిమితి విధించడం, డిమాండ్ మేర నోట్ల సప్లై లేకపోవడంతో పేదలు నరకాన్ని చవిచూస్తున్నారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం స్వయంగా హాజరైతే తప్ప నగదు ఇచ్చేందుకు బ్యాంకులు మొండికేస్తూ ఉండడంతో చాలా మంది కొత్త నోట్లు చూడకుండానే ఈ లోకాన్ని వీడిపోయారు. పెళ్లి వంటి భారీ ఖర్చుండే కార్యక్రమాలకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించినా బ్యాంకుల మొండి వైఖరి కారణంగా ఊహించని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 15 రోజులైనా కేంద్రం క్యూ లైన్లు లేకుండా చేయలేకపోయింది. విపక్షాలు ఇదే ఆయుధంగా పార్లమెంటులో నోట్ల మంటలు రాజేస్తున్నాయి. ఇలా ఎటు చూసినా ఇండియా మొత్తం నోటు సమస్యలే చర్చకొస్తున్నాయి. మోదీ నిర్ణయంతో నిజంగా దేశానికి ఒరిగిందేంటి? అవినీతి, నల్లధనంపై ఎన్డీఏ పెద్దలు చెబుతోన్న మార్పులు ఆశించవచ్చా? వస్తే ఎంతకాలంలో వస్తాయి? పెద్దవారి కన్నా కడుపు నిండని పేదలు చేస్తోన్న త్యాగాలకు నోట్ల రద్దు ఓ అర్థం కల్పిస్తుందో అనే ఆసక్తికరమైన చర్చ విస్తృతంగా నడుస్తోంది. ఇదే అంశంపై విశ్లేషణ అందించడానికి ద హన్స్ ఇండియా హెచ్ఎంటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై మీకేమైనా సందేహాలు ఉంటే 04039614516 లేదా 04039614517 నంబర్లకు కాల్ చేయొచ్చు. నమస్కారం సార్. నల్లధనం అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దుకు ఉన్న సంబంధం ఏంటి? పెద్ద నోట్ల రద్దు నల్లధనాన్ని రూపుమాపుతుందని మనం అనుకోవచ్చు సార్. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన అంశం నల్లధనాన్ని రూపుమాపటానికి ఈ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామనేది మొదటి లక్ష్యం చెప్పారు. రెండో లక్ష్యం ఏంటంటే ఈ ఫేక్ కరెన్సీని కౌంటర్ ఫీట్ కరెన్సీ అంటారు. అంటే దొంగ నోట్లను రద్దు చేస్తానికి, దొంగ నోట్లను తొలగించడానికి కూడా ఇదొక సాధనంగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఈ రెండు అంశాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది చర్చించే ముందు ఒక ప్రచారము తెలుసో తెలియకనో జరుగుతున్నది ఏంటంటే, భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఫిలాసఫీ ఆఫ్ నాలెడ్జ్ లాగా పావర్టీ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఎక్కువ, విజ్ఞాన దారిద్ర్యం కూడా చాలా ఎక్కువ. కానీ భారతదేశంలో ఇది మొదటిసారి కాదు. స్వాతంత్రానికి పూర్వం 1946లో ఒకసారి, స్వాతంత్రానంతరం 1978 జనవరి 16 స్పెసిఫిక్గా గుర్తున్నంత మేరకు ఆ రోజు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూడా పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ రోజున 10,000 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా రద్దు చేశారు. ఇటీవల యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా పెద్ద నోట్లను రద్దు చేసింది. అందువల్ల ఇదేం కొత్త కాదు. చాలా కాలంగా ఎకనామిక్స్లో ఉన్న సూత్రం ఏంటంటే, ఈ బడా కరెన్సీ నోట్లను చలామణిలోకి లేకుండా చేయడం వల్ల వీటిని నిల్వ చేసుకున్న పెద్దలు, నల్లధనం రూపంలో నిల్వ చేసుకున్న వాళ్ళు ఇబ్బందులో పడతారు. ఎందుకంటే అది అన్అకౌంటెడ్. నిజంగా మనలాంటి వాళ్ళ దగ్గర ఉంటే ఇబ్బంది లేదు, మనం వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం 4 రోజులు అటు ఇటు. కానీ అక్రమంగా సంపాదించినటువంటి ఈ నోట్ల కట్టలు ఒక్కసారిగా చలామణిలోకి వెళ్ళిపోతే కష్టమవుతుంది. ఇది సిద్ధాంతం. ఈ ఎకనామిక్ సిద్ధాంతానికి ఎవరు భిన్నాభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజమే, ఇది అనుమానమే లేదు. ఖచ్చితంగా అక్రమ డబ్బు, నల్లధనాన్ని క్యాష్ రూపంలో దాచుకున్న వారికి మాత్రం ఇది ఒక పెద్ద దెబ్బ.
అయితే పూర్తి స్థాయిలో దెబ్బ అంటే మళ్ళీ అందులో ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని రూపాయల్లో దాన్ని మార్చుకుంటున్నారు, ఎందుకంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు దేవాలయాలకు డొనేషన్లు ఇవ్వచ్చు, కొన్ని దేవాలయాలకు డొనేషన్లు ఇచ్చి లేదా దానికి వెనకాల కొన్ని ఇచ్చినట్టు చేసి ఇలాంటి పనులు కూడా చేసుకుంటున్నారు. లేదు రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు ఒక 1000 మంది ఒక పెద్ద బడా కంపెనీ ఉంటుంది, ఒక 1000 మంది కార్మికులు అనుకో, 1000 మనిషికి 2.5 లక్షల దాకా వేసుకున్నా కూడా ఎవరు అడగరు. అందులో ఆ 1000 మందికి ఇచ్చేస్తే 2.5 లక్షల చొప్పున వేసేసుకుంటారు, 20 కోట్లు 30 కోట్లు అయిపోతాయి. సో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని చెప్పి మన పత్రికల్లో వస్తున్నాయి, టీవీలో చూస్తున్నాం. ఎందుకు బంగారం దుకాణానికి పోతే మీరు ఈ పాత నోట్లు పెద్ద నోట్లు ఇస్తే మీకు 45,000కు 47,000కు ఒక తులం బంగారం కూడా ఇస్తామని చెప్తున్నారు. ఓపెన్గా బహిరంగానే చెప్తున్నారు. మీరు ఏ బంగారం దుకాణం ఫోన్ చేసినా చెప్తారు. ఇది ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ఏ అధికారులు పట్టించుకోవడం లేదు, ఏ ఐటీ శాఖ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఆన్లైన్లో ఉండి ఒక బంగారం షాప్ ఫోన్ చేయండి, వాళ్ళు ఎత్తి 90% చెప్తారు. ఇక్కడ 2 సార్లు అక్కడే ఫోన్లో చెప్పలేమంటారు మ్యాక్సిమం. అయితే ఓపెన్గానే ఇది అంటే మీకు పెద్ద నోట్లు ఇవ్వండి, మీకు ఆటోమేటిక్గా మేము మీకు ఎక్కువ ధరకు ఇచ్చేస్తామని. సో ఇలా రకరకాల రూపాల్లో కొంత పోతుంది. అయినా కూడా నగదు రూపంలో ఉన్న నల్లధనం మాత్రం కొంత కాకపోతే కొంత పోతుంది. అయితే ఎంత ఉన్నది అనేది పాయింట్. మొత్తం నల్లధనంలో నగదు రూపంలో ఎంత ఉన్నది అని నల్లధనం ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మన దేశంలోనే మన దేశ ఆర్థిక వ్యవస్థలోనే పార్కింగ్ అయి ఉన్న నల్లధనం ఒకటి. రెండవది మన దేశం దాటిపోయి ఇప్పుడు విదేశీ అకౌంట్లు స్విస్ బ్యాంకులు ఇతర ట్యాక్స్ హేవెన్స్లో ఉంటాయి. అదైతే ఒక 75 లక్షల కోట్ల భారతీయ డబ్బు ఉందని అంచనా. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలకు ముందు 71 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేసింది. ఆర్ఎస్ఎస్ ఆర్థికవేత్త అయినటువంటి గురుమూర్తి గారు వ్యాసాలు రాసి చెప్పారు. అందువల్ల ఇది వాళ్ళు ఇచ్చిన ఫిగరే 70 లక్షల కోట్లకు ఉంటుందని. సో ఇది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవైతే నగదు రూపాయలు ఉండవు. నీ 500 రూపాయలు స్విస్ బ్యాంకులు లేదా భారతీయ నోట్లలో ఉండవు కదా. స్విస్ బ్యాంకులో 1000 రూపాయల నోట్లు 500 నోట్లు ఉండవు కదా. ఆటోమేటిక్గా అదైతే ఏమీ చేయలేరు ఎవరు. ఇక చెయ్యగలిగింది ఏంటంటే ఇండియాలో పార్కింగ్ అని. ఇండియాలో పార్కింగ్ ఎంత ఉందంటే భారతదేశం మొత్తం నల్లధనంలో 6% వరకు మాత్రమే నగదు రూపంలో ఉందని అంచనా. ఎందుకంటే భారతదేశం మొత్తం జాతీయ ఆదాయంలో మీకు క్యాష్ రూపంలో ఉన్నది చాలా తక్కువ, లిమిటెడే. అందువల్ల నేషనల్ ఇన్కమే క్యాష్ రూపంలో లిమిటెడ్గా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ క్యాష్ రూపంలో జరుగుతుంది, కానీ సంపద మొత్తం క్యాష్ రూపంలో ఉండదు. అందువల్ల నల్లధనంలో అతి కొద్ది భాగమే నోట్ల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మనకు కామన్ సెన్స్ ఒక 5,000 కోట్ల రూపాయలు నల్లధనం ఉందనుకో, వాడు బ్యాగులలో 1000 రూపాయల నోట్లు పెట్టి అడుగు మీద సూర్యులో చెక్కి లేకుంటే కింద పెద్ద బంకర్లు పెట్టుకుంటాడా? మనకు కూడా తెలుసు ఎందుకు పెట్టుకోడు నగదు రూపంలో అంటే ఇతర రూపంలో బ్లాక్ మనీ పెట్టుకోవడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 100 ఎకరాల పొలం కొను, అఫీషియల్ రేటు 10 లక్షలు 2 లక్షలు ఉంటుంది, యాక్చువల్ రేట్ 10 లక్షలు ఉంటుంది. అక్కడ 8 లక్షలు ఇంటూ 100 ఎకరాలు అంటే ఆల్రెడీ అయిపోయింది కదా 8 కోట్లు. సో నీ ఇట్లా నల్లధనాన్ని ఆస్తుల రూపంలో పెట్టుకోవచ్చు, ఆ బిల్డింగ్ల రూపంలో పెట్టుకోవచ్చు, ఫ్యాక్టరీల రూపంలో, పొలాల రూపంలో బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. బంగారం 10 కిలోల బంగారం కొనుక్కో, ఎవ్వడు అడగటం లేడు. నువ్వు హైదరాబాద్లో ఒక 100 కిలోల బంగారం కొనుక్కొని రావచ్చు ఇప్పటికంటే ఇప్పుడు. సో ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకంటే నల్లధనాన్ని నోట్ల రూపంలో పెడతారు? ఇలా కాకుండా హవాలా రూపంలో విదేశాలకు పంపచ్చు. సో బ్రహ్మాండంగా విదేశాలకు పంపుతున్నారు కదా. మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు నోట్ల కట్ట రూపంలో ఎవరు పెట్టుకుంటారంటే రేపు పొద్దున ఇచ్చేది ఉన్నోడు పెట్టుకుంటాడు, వేరేటోడైతే పెట్టుకోడు కదా, స్టోర్ చేసుకునే పెట్టుకోడు. ఇమీడియట్ ట్రాన్సాక్షన్స్కి అవసరం ఉన్నోడు మాత్రమే నగదు రూపంలో పెట్టుకుంటాడు. అంటే నవంబర్ 8న నరేంద్ర మోడీ గారు ప్రకటించే నాటికి వాడి కాలం కలిసి రాక నగదు రూపంలో పెట్టుకొని ఉన్నాడు అనుకో, అక్కడ మొత్తం దొరికిపోతాడు. ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్, ఉదాహరణకు మీరు ఒక ప్లాట్ అమ్మారు, అఫీషియల్ రేటు 20 లక్షలు, కానీ యాక్చువల్ రేట్ మీరు 1 కోటికి అమ్మారు. ఈ 80 లక్షలు మీరు ట్యాక్స్ చూపెట్టారు కనుక ఆటోమేటిక్గా అది నల్లధనం. మీరు అదే రోజు అమ్మిండ్రు అనుకోండి, నవంబర్ 7 నాడు 8 నాడు పొద్దున అమ్మిండ్రు, మీ దగ్గర 80 లక్షలు ఉన్నాయి. ఆ 80 లక్షలు బ్యాంకులు వేసుకోరు కదా, ఎందుకంటే అకౌంట్లో చూపెడతారు కదా. అప్పుడు నవంబర్ 8 ప్రకటించిందంటే నీ 10 సంగతులు అయింది, వాళ్ళు మాత్రం ఇబ్బంది. కానీ ఒక 15 రోజుల కిందనే అయింది అనుకోండి, ఆ 80 లక్షలు పెట్టి బంగారం కొనుంటాడు, లేదంటే ఇంకో ప్లాట్ కొనుంటాడు, ఇంకో పొలం కొనుంటాడు, నీకు ఆ నగదు రూపంలో ఉండదు కదా. అందువల్ల నగదు రూపంలో ఉన్న అతి కొద్ది భాగానికి మాత్రం ఇది ఎఫెక్ట్ అవుతుంది. అంటే పెద్ద నోటే నల్లధనం పోగొవడానికి కారణం అనుకుంటే ఇప్పుడు రద్దు చేసిన 500తో పాటు 2,000 రూపాయలు ఎందుకు తీసుకొచ్చారు? అంటే అది నిజంగా ఎవరికి అర్థం కాని అంశం, విచిత్రం. ఎందుకంటే 2,000 నోటు ఎందుకు తేవాలి? 2 కారణాలు అయితే తేవాలి. ఒకటి నల్లధనాన్ని అరికట్టడానికైనా తేవాలి. ఎస్ మీరు అన్నట్లు
500, 1000 రూపాయల నోట్లు ఎందుకు రద్దు చేస్తున్నారు? బాగా నల్లధనం ఉన్నోడు 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల కట్టల్లో దాచుకోవచ్చాడు ఈజీగా. 50 రూపాయలు దాచుకోవచ్చా అంటే దాచుకోవచ్చు, కానీ బంకర్లు పెద్ద కట్టుకోవాలి అంతే తేడా. 50, 100 కూడా కట్టుకోవచ్చు. ఈ దేశంలో ఎవడు కూడా 50 రూపాయల నోట్ అయితే రద్దు చేయరు కదా, 100 రూపాయల నోట్ రద్దు చేయరు కదా. సో పెద్ద బంకర్ కట్టుకుని 100 రూపాయల నోట్లలో దాచుకున్నాను ఏమీ కాదు. అయితే అట్లా దాచుకోవడం కష్టం కనుక 500, 1000 రూపాయల్లోనే దాచుకుంటారు కనుక దాంట్లో రద్దు చేశారు. కానీ ఏం చేశారు, ఇప్పుడు 2000 రూపాయల నోటు తెచ్చారు. అంటే ఇంకా కొద్దిగా ఈజీగా దాచుకోరా భయ్. నీకు అంతకుముందు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, 1000 రూపాయల నోటు కావాలంటే నువ్వు ఒక 10,000, 1000 రూపాయల నోట్లు పెట్టాలి 1 కోటి రూపాయలకు. అందుకే దానికన్నా ఇప్పుడు 2000 నోట్లు ఉంటే సగం పెడితే సరిపోతుంది. అంటే 1000 రూపాయల నోట్ల కట్టలు పెట్టాల్సిన దాంట్లో మీరు ఇలా 2000 రూపాయల నోట్లు అంటే సగం పెట్టుకుంటే సరిపోతుంది. అంటే చిన్న బంకరే సరిపోతుంది, లేదా ఆ బంకర్కి ఎక్కువ పెట్టుకోవచ్చు. అందువల్ల ఇది నల్లధనానికి ఏ రకంగానూ ఉపయోగపడదు. ఇక రెండోది ఏంటంటే, ప్రజలకు ఇప్పుడు 500, 1000 రూపాయల నోటు తీసేసే వరకు కష్టాలు. క్యాష్ దొరకదు కనుక, నగదు దొరకదు కనుక దీన్ని పట్టుకొచ్చినాం అంటే దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే 2000 రూపాయల నోటు ఎప్పుడు కూడా నగదుకు ప్రత్యామ్నాయం అయితే కాదు. 500, 1000కి లిక్విడిటీ అంటారు ఎకనామిక్స్. లిక్విడిటీ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, నీ చేతిలో నగదు ఎంత ఉంది. 500, 1000 రూపాయల నోట్లు నీ దగ్గర 10 ఉన్నాయి, అవి పోతున్నాయి. 2000 రూపాయల నోటు తీసుకుంటా లాభమా నువ్వు? 500 రూపాయల నోటు తీసుకుంటే నువ్వు హోటల్కి పోయి దోశ తింటే చేంజ్ ఇస్తావు. 2000 రూపాయల నోటు తీసుకుంటే ఎవరిస్తారు చేంజ్? అది అందువల్ల అది సాధ్యం కాదు. మూడవది, ఫేక్ నోట్లు తొలగించడానికి ఉపయోగపడుతుందా అంటే ఇవాళ మనం రోజు పేపర్లో చూస్తున్నాం. మహబూబ్ నగర్లో కూడా 2000 రూపాయల నోటు ఫేక్ నోటు దొరికింది. హైదరాబాద్ ఈ సేవా కేంద్రంలో ఒక ఫేక్ నోటు ఇచ్చిపోయాడు. లష్కర్ ఈ తోయిబా టెర్రరిస్ట్ షూట్ చనిపోతే కాల్పుల్లో వాటి దగ్గర ఈ 2000 రూపాయల దొంగ నోటు దొరికింది. అంటే 2000 రూపాయల నోట్లు రిజర్వ్ బ్యాంకు ముద్రించే కన్నా చాలా వేగంగా ఈ దొంగలు తీవ్రవాదులు ముద్రించేశారు. విచిత్రం ఏంటంటే ఆర్బీఐకి టైం పడుతుంది, వాళ్ళకి టైం పడుతుంది. వాళ్ళు చాలా ముందు బుక్ చేసుకుని ప్రింట్ చేసి పెట్టేస్తున్నారు. అందువల్ల ఈ 3 కారణాల వల్ల ఏది కానప్పుడు 2000 రూపాయల నోటు ఎందుకు పట్టుకొచ్చిందో అర్థమవుతలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2000 రూపాయల నోట్లు అర్థం లేదు అని అన్నాడు. ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా సెంట్రల్ టీంకి చెప్పింది ఏమిటి అని వార్త వచ్చింది మనకు. ఆ వార్త ఏంటంటే ఈ 2000 రూపాయల నోటు వల్ల ప్రయోజనం లేదు, మీరు ఈ 2000 రూపాయల నోటు సంగతి పక్కకు పెట్టి మీరు ఇంకేదన్నా తక్కువ నోట్లు తొందరగా 100 రూపాయల నోటు ఆలోచించండి. 2000 రూపాయల నోటు తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పింది. ఎందుకంటే కామన్ సెన్స్ అర్థమవుతుంది. మరి పెద్ద పెద్ద ఆర్థికవేత్తలకు, ప్రభుత్వ అధినేతలకు ఈ చిన్న విషయం ఎందుకు అర్థం కాదో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. సార్, అయితే ఈ ఫేక్ నోట్స్ గురించి మీరు మాట్లాడుతున్న సమయంలో ఇది తీవ్రవాదం నడ్డి విరచడానికి ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు, అమిత్ షా వంటి నేతలు కూడా చెప్తున్నారు. మరి ఆ మేరకు ఉపయోగపడుతుందా? అంటే ఇప్పుడు అసలు ఫేక్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? తీవ్రవాదులు నడ్డి విరచడానికి ఉపయోగపడితే సంతోషమే. 2000 రూపాయల నోట్లు వాళ్ళు ఫేక్ నోట్లు పెట్టుకుంటారు కదా. ఫేక్ ఎప్పుడు నడ్డి విరుస్తుంది అంటే ఇక ముందు ఫేక్ నోట్లు ఎవడు తయారు చేయకుండా మనం నిరోధించగలిగితే నడ్డి విరుగుతుంది. ఇప్పుడు తయారు చేసిన వాటిని తీసేది కొత్తగా తయారు చేసుకుంటారు. వాడు ఫేక్ నోటే కదా. ఇప్పుడు దొంగ నోట్లు 100 కోట్లు తయారు చేసిండు, వాడికి ఆ 100 కోట్లు చలామణిలోకి లేకపోతే బాధ ఏంది? వాడు అది కాలబెట్టి మళ్ళీ 100 నోట్లు కొత్తగా తయారు చేసుకుంటాడు. సమస్య ఎవరికి అయితే నిజంగానే నోట్లున్నోనికి సమస్య తప్ప దొంగ నోట్లున్న సమస్య ఏంటి? దొంగ నోట్లున్నాడు అవి మళ్ళీ దొంగ నోట్లు తయారు చేసుకుంటాడు. వాడికి ఖర్చుతో కూడుకున్నది అదేమన్నా. వాడు చాలా దొంగ నోట్లు అంటేనే వాడు ఖర్చు లేకుండా తయారు చేసుకుంటున్నాడు. ఇవి వాడేది కొత్త తయారు చేసుకుంటాడు. సింపుల్ కదా. నువ్వు టెక్నాలజీ కొత్త ఫేక్ దొంగ నోట్లే తయారు కాకుండా ఆపగలిగితే నడ్డి వెళ్తుంది. ఇక అసలు ఈ ఫేక్ కరెన్సీ ఎంత ఉంది? ఇది మన లెక్కలు కాదు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇండియా వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, వీరు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, భారత ప్రభుత్వ సంస్థ, ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఒక అధ్యయనం చేశారు. మీరు గూగుల్లో వెళ్ళి కొడితే దొరుకుతుంది మీకు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పాన్సర్డ్ ISI స్టడీ ఆన్ ఫేక్ కరెన్సీ అని, కౌంటర్ఫీట్ కరెన్సీ అని. ఎంత అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 0.027% ఆఫ్ ద టోటల్ క్యాష్. అంటే భారతదేశంలో నగదు రూపంలో ఉన్న మొత్తం డబ్బులో 0.027%, 400 కోట్లను అంచనా వేశారు. 400 కోట్లు దొంగ నోట్లున్నాయి. ఇవాళ మనం అసలు మంచి చట్టబద్ధమైన నోట్లు ఎన్ని రద్దయినాయి? 14,37,000 కోట్లు రద్దయినాయి. అంటే 400 కోట్ల దొంగ నోటు పట్టుకోవటానికి 14,37,000 కోట్లు రద్దు చేయడం అంటే చీమలు పట్టినాయని చెప్పి ఇల్లు తగిలేసుకున్నట్టు ఉంటుంది. చీమలు పడితే చీమల మందు కొట్టాలి. చీమలు పట్టడం మంచిది కాదు. చెదలు పడితే చెదలు దులుపుకోవాలి. చెదలు ఎవరు కోరుకోడు చెదలు పట్టాలి.
సో ఈ చెదలు దులుపుకోవడానికి ఇల్లు గాలబెట్టుకుంటే ఎట్లుంటుంది? చెదలు దులుపుకోవాలి. చీమలు పట్టినాయని బెల్లం ముద్ద బయటపడేసుకుంటే ఎట్లుంటుంది? చీమలు దులుపుకోవాలి. అందువల్ల ఈ ఫేక్ కరెన్సీ చెదలు లాంటిది, చీమలు లాంటివి. వాడికి చీమల మందు వేసుకోవాలి, చెదలు క్లీన్ చేసుకోవాలి తప్ప ఈ చెదలు పట్టిందని ఇల్లే కాలబెట్టుకుంటా లేదా ఇల్లు కూల కొడతా ఇంకా రూఫ్కు చెదలు పట్టిందంటే రూఫ్ కూల్చిపెడితే చెదలు పోతుంది అంటే అది అమాయకత్వం అవుతుందా ఇంకేమన్నా అవుతుందా? రైట్ సార్. ఓ కాలర్ ఉన్నారు సార్ అనిల్ అని హైదరాబాద్ నుంచి. అనిల్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్కారం నాగేశ్వర గారు. నాకు 2 పాయింట్స్ అండి. హలో నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయండి. చెప్పండి. ఈ ఫేక్ మన 500,000 రూపాయల నోట్ల రద్దు గురించి. ఓకే, 500,000 రూపాయలు నేను మామూలు లాంగ్వేజ్లో అడుగుతానండి. ఒక రైతు ఉన్నాడు, ఫార్మర్. ఓకే, తన పొలంలో ఒక ట్యాంక్ ఉంది, అది లీకేజ్ ఉంది. ఆ లీకేజ్ ఉన్న ట్యాంక్కి 5 HP మోటార్ వాడుతున్నాడు. ఎవరినో కన్సల్ట్ చేశాడు. ఓకే, అది ఎప్పుడు ఫుల్ కావాలి అని చెప్పేసి 7 HP మోటార్ యూజ్ చేసినట్టే ఉంది. పోను ఏమవుతుంది, ఇది 500,000 రూపాయలు రద్దు చేసి 2,000 రూపాయల నోటు తేవడం వల్ల లీకేజ్ ఇంకెక్కువ అవుతుంది. పోను అదొకటి. మీ ప్రశ్న సూటిగా అడగండి. మీ ప్రశ్న ఈ 2,000 రూపాయల నోటు తేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రైట్. రెండోది ఏంటిది, నిన్న ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన గణాంకాల ప్రకారము 5 లక్షల కోట్లు బ్యాంకులో డిపాజిట్ అయినాయి. మొత్తం ఉన్న కరెన్సీ 500,000 రూపాయల నోట్లో 15 లక్షల కోట్ల చిల్లర ఉంది అన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ 33% డిపాజిట్ అయింది. ఓకే, ఇంకా గోయింగ్ 13 డేస్లో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకో 13 డేస్ అయ్యేసరికి కదా ఇట్ ఈస్ గోయింగ్ టు బి 70 నుంచి 80% డిపాజిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ 96%, ఓకే, ఇట్ ఈజ్ ఏ బిగ్ ఫెయిల్యూర్ అని నా ఉద్దేశం. నరేంద్ర మోడీ స్టెప్ బిగ్ ఫెయిల్యూర్ అని దాంట్లో మొదటిది 2,000 నోట్ ఎందుకు లాభం ఏంటి అనేది చెప్పేశాను. ఆయన నా అభిప్రాయమే అని చెప్పాడు. ఆయన చెప్పిన ఇంకో ముఖ్యమైన పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు అనిల్. ఏంటంటే మొత్తం రద్దయిన 500,000 నోట్లు ఎన్ని, భారతదేశంలో ఉన్న మొత్తం కరెన్సీ విలువలో అంటే నగదు రూపంలో ఉన్న డబ్బులో 86% 500,000 రూపాయల నోట్లు. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే లేటెస్ట్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వాళ్ళ ఎడిటోరియల్లో రాశారు 14,37,000 కోట్లు రద్దయినాయని చెప్పారు. కరెక్ట్, అనిల్ చెప్పింది. 5 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. డిపాజిటే కాదు, ఎక్స్చేంజ్ అయినా కావచ్చు. వాళ్ళు డిపాజిట్ అన్నాడు, ఎయిదర్ డిపాజిటెడ్ ఆర్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ బ్యాంక్స్. అంటే 5 లక్షల కోట్లకు అకౌంట్ వచ్చేసింది. ఇక మిగతా 9 లక్షల కోట్ల కూడా అకౌంట్ వస్తే ఇదంతా చేసింది ఎందుకు అంటాను నేను. కరెక్ట్ అది. ఇప్పుడు మొత్తం 14,37,000 కోట్లు 500,000 రూపాయల నోట్లు. ఇందులోనే నల్లధనం ఉండాలి కదా. ఇప్పుడు నల్లధనం, నగదు రూపంలో నల్లధనం అంటే ఈ 14,37,000 కోట్లు ఉండాలి. నువ్వు ఇప్పుడు 5 లక్షల కోట్లు అయితే వచ్చేసినాయి. ఇక మిగతా 9 లక్షల కోట్లు వస్తే నల్లధనం ఎక్కడ పోయినట్టు, మొత్తం మళ్ళీ తెల్లధనం అయిపోయినట్టే కదా అంటున్నాడు. కరెక్టే. అయితే ఆ ఫిగర్ మనకు రావాలంటే December 30 కాక నిజంగా అదే వస్తుందా, ఇంకా లేదా ఇంకో 1,00,000 కోట్లు ఎక్కువ వస్తే అప్పుడు ఇంకా అనుమానపడాలి. దొంగ కరెంట్ కూడా వచ్చేసిందా, ఇప్పుడు దొంగ కరెంట్ కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అయిందా అని అనుమానపడాలి. అది అయినాకనే మన లెక్కలు విశ్లేషిద్దాం. December 31 తర్వాత మళ్ళొకసారి ఇట్లాంటి ప్రోగ్రాంలో కలుద్దాం, అప్పుడు విశ్లేషించుకుందాం. ప్రవీణ్ గౌడ్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. ప్రవీణ్ గౌడ్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. చెప్పండి ప్రవీణ్ గారు. సార్, ఇది యాక్చువల్గా వీళ్ళు మోడీ ప్రభుత్వం తీసుకున్నది, కానీ వీళ్ళు అంటే సరిగ్గా ప్లానింగ్ లేనట్టు అనిపిస్తుంది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కు వీళ్ళు ముందు నుంచే అవేర్నెస్ చేయాల్సి ఉండే ఒక 1 year నుంచి. ఒకవేళ ప్లాన్ ఉండే ఈరోజు ఈ ప్రాబ్లం ఉండకపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఈ అకౌంట్స్ అన్నింటికి ఈ మిషన్స్ ఉంటాయి కదా సార్, మన ట్రాన్సాక్షన్ మిషన్స్, మనీ స్క్రాచ్ చేసుకోవచ్చు. కనీసం అవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడము, అట్లీస్ట్ బ్యాంకింగ్ లో కూడా యూజ్ చేయడానికి. వీళ్ళు బ్యాంకింగ్ లో కూడా ఇప్పటికీ స్వైపింగ్ మిషన్ యూజ్ చేయట్లేదు. ఏదైనా బిల్స్ కట్టాలన్నా ఫస్ట్ వాళ్ళు ఇంటర్నెట్ లేనప్పుడు స్వైపింగ్ కార్డు యూజ్ చేస్తారు కదా సార్ బ్యాంకులలో, బ్యాంకులలో కానీ గవర్నమెంట్ సెక్టర్స్ లో కానీ. లేదా ప్రవీణ్, మీరు అన్న దాంట్లో ఒకటి కరెక్ట్ పాయింట్ ఏంటంటే ప్లానింగ్ లేదు, అది క్లియర్. ఇప్పుడు మన కళ్ళ ముందర కనబడుతుంది కదా. ఇప్పుడు ఒకటే అర్థం చేసుకోవాల్సింది, 1978లో కూడా ఈ పెద్ద నోట్లు రద్దు చేశారు. అప్పుడు ఎంత, అప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న మొత్తం నగదులో 0.6% పెద్ద నోట్లు. ఇది 1978. ఇవాళ 2016లో భారతదేశంలో ఉన్న మొత్తం నగదులో 86% పెద్ద నోట్లు.
అయితే రెండు అంశాలు. ఒకటి, పెద్ద నోట్లు రద్దయినాక కూడా మళ్ళీ పెద్ద నోట్లు బాగా పెరిగాయి. ఇక పెరగదన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు 2000 నోటు తెచ్చారు కదా, ఇప్పుడు ఇది 86% రేపు 90% అవుతుందేమో. ఇక రెండవది, ఒక 0.6% రద్దు చేసినప్పుడు ఏమీ కాదు. ఇప్పుడు ఉదాహరణకు మనం రోజు తినే ఆహారంలో ఒక 0.6% లేదా 1% తగ్గించామనుకోండి, ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. కానీ మనం రోజు తినే ఆహారంలో 86% తగ్గించామనుకోండి, కొలాప్స్ అయిపోతాం. మనం పేషెంట్ అయిపోయి ప్రమాదం, అనీమియా వచ్చి చచ్చిపోతాం. ఇప్పుడు కరెక్ట్గా ఇండియన్ ఎకానమీకి అదే జరిగింది. ఒక్కసారిగా అమల్లో ఉన్న చలామణిలో ఉన్న మొత్తం నగదులో 86% చెల్లదన్నారు. అసలు ఆశ్చర్యం వేస్తుంది. 86% చెల్లదన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ఇది ముందు ప్లానింగ్ ఉండాలి కదా. నిజంగానే ప్రభుత్వానికి ఒక ప్లానింగ్ ఉండింటే 200 రూపాయల నోటు ఒకటి విడుదల చేసి ఒక 6 నెలలుగా 200 నోట్లతో పూర్తిగా బ్యాంకుల ఖజానాలు నింపి పెట్టుంటే, ఇవాళ 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే ఎన్నంటని 200 రూపాయల నోట్లు వచ్చు. ఇదొక మార్గం. రెండో మార్గం, 2005 కన్నా ముందు ఉన్నటువంటి పెద్ద నోట్లు మేము రద్దు చేస్తున్నాం అంటే ఒక 10% వెళ్ళిపోతాయి. 2014 ఎన్నికలకు ముందు యూపీఏ ప్రభుత్వం ఈ పని చేస్తానంటే బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఇది అన్యాయం, దుర్మార్గం అంటారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ పని చేస్తుంటే మొదలు 2005, తర్వాత 2008, 2010, 2012 ఇలా ఫేజెస్లో కనుక పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ పోయి ఉంటుంటే ఆటోమేటిక్గా నల్లధనం, ఈ పెద్ద నోట్ల సంఖ్య తగ్గిపోవు. పెద్ద నోట్ల సంఖ్య తగ్గిపోయినప్పుడు అప్పుడు నువ్వు ఆపేస్తుంటే ఏ ప్రమాదము, ఏ సమస్య రాకపోయేది. కానీ అలా చేయకుండా పోనీ అది చేయలేదు. కనీసం డబ్బు అవైలబుల్ ఉన్నట్టు అన్న చూడాలి కదా. ఇప్పుడు అమెరికాలో మీకు అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళారనుకోండి, 600 రూపాయలు బిల్లు అయింది నీకు. నీవు 1000 రూపాయల బిల్లు చెల్లించి నీ క్రెడిట్ కార్డు ద్వారానో లేదా నీ డెబిట్ కార్డు ద్వారా 1000 రూపాయలు చెల్లిస్తే 600 సరుకుల కొరకు ఇచ్చి 400 నీకు క్యాష్ ఇస్తాడు. అంటే నువ్వు ఏ షాప్కి వెళ్ళైనా క్యాష్ తీసుకోవచ్చు అమెరికాలో. అది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయి. నువ్వు ఉదాహరణకు మనం ఒక సూపర్ మార్కెట్ పోతావు, నువ్వు ఒక 1200 రూపాయలు సామాన్ కొంటావు, కానీ 2000 రూపాయలు డిపాజిట్ చేయొచ్చు వాళ్ళ అకౌంట్లో. అప్పుడు 800 రూపాయలు నీకే రిటర్న్ ఇస్తారు. దానివల్ల 2 లాభాలు. అంటే నీకు క్యాష్ కావాలంటే బ్యాంకుకో ఏటీఎంకో కాకుండా నీవు ఎడబడితే ఆడ క్యాష్ దొరుకుతుంది ఒకటి. 2, ఆ దుకాణదారుడు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ క్యాష్ డిపాజిట్ చేసుకోకుండా అవసరం లేకుండా ఈ డెబిట్ కార్డ్ క్రెడిట్ ద్వారా డైరెక్ట్గా సూపర్ మార్కెట్ అకౌంట్లో డబ్బు క్రెడిట్ అవుతుంది. ఈ సూపర్ మార్కెట్ దగ్గర నిలువ ఉన్నటువంటి డబ్బు కాస్త పోతుంది. ఇద్దరికి లాభం కదా, విన్ విన్ సిచ్యువేషన్ కదా. ఈ పని భారతదేశంలో మొదలుపెట్టుంటే ఇవాళ ఈ క్రైసిస్ వచ్చేది కాదు. ఏటీఎంలకు ఎవరు పోయే వాళ్ళు పోవాల్సిన అవసరమే ఉండకపోవు. నువ్వు ఏ హోటల్కి పోయినా, ఏ షాపింగ్ కాంప్లెక్స్కి పోయినా నీకు 500 రూపాయలు బిల్లు చేస్తే 2000 రూపాయలు డిపాజిట్ కట్టేవని 1500 తీసుకొని వచ్చేవాడి హాయిగా, సుఖంగా ఉండేది కదా. అందువల్ల ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ లేదని క్లియర్గా తెలుస్తోంది. ప్రధానమంత్రి గారు ప్రకటించినప్పుడు ఏం చెప్పారు? 2 రోజులు ఏటీఎంలు ఉండవు అన్నారు. ఇవాళ ఎన్ని రోజులైంది ఏటీఎం లేకుండా ఎంత పెద్ద క్యూలు ఉన్నాయి. అంటే ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ సొసైటీ అన్నారు. కరెక్ట్గా క్యాష్లెస్ సొసైటీ వచ్చింది ఇండియాలో. అది ఇంకో రకంగా వచ్చింది. సో ఆ క్యాష్లెస్ సొసైటీ అంటే ఎలక్ట్రానిక్ మనీ ద్వారానే లావాదేవీలు జరిపే సమాజాన్ని సాధిస్తామంటే అసలు నగదు లేని సమాజాన్ని సాధించాం. ఏదో ఒక రకంగా నగదు లేని సమాజం అయితే వచ్చింది. సో నగదు లేని సమాజం అయితే వచ్చింది. అంటే వెనకటికి ఎవరో చిన్నపిల్లలకు పిల్లవాడికి, అరే నీ మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవాలరా, ఎగ్జామ్ బాగా రాస్తావంటే వాడు నిన్న చదివిందంతా కూడా వదిలేసుకున్నాడు. అరే నువ్వే చెప్పావు కదా నాన్న మైండ్ ఫ్రెష్గా ఉంచుకోమంటే ఫ్రెష్గా ఉంచుకున్నా అని. అరే ఫ్రెష్గా ఉంచుకోమని దేనికి? చదివింది మర్చిపోమని కాదు కదా. ఇప్పుడు జరిగింది అదే. క్యాష్లెస్ సొసైటీ అంటే ఉన్న నగదు లేకుండా చేశారు. అది క్యాష్లెస్ సొసైటీగా మారింది. ఓకే సార్, వీరభద్రరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వీరభద్రరావు గారు మీరు ప్రశ్న అడిగింది. మీ ప్రశ్న అడిగింది. నమస్తే సార్. కుదిరింది చెప్పండి సార్. ఇప్పుడు నోటు రద్దు చేసే విషయం ఆయన తీసుకున్నాడు కదా. అవునండి. తీసుకున్నప్పుడు ఈ తగినంత డబ్బు ముద్రించుకున్నాక ఈ ప్రకటన చేస్తే బాగుండేది కదా సార్. సరిగా నేను వీరభద్రరావు మీరు బహుశా ఫోన్ చేస్తున్నట్టున్నా. నేను చెప్పింది అదే. ఇప్పుడు నగదును ప్రింటింగ్ అనేది చాలా ప్రాసెస్. ఇదేదో ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్లో బుక్ ప్రింట్ చేసినట్టు మా హన్స్ ఇండియా పేపర్ ప్రింట్ చేసినట్టు కాదు. కరెన్సీ నోట్లు ప్రింట్ చేయాలంటే ది హన్స్ ఇండియా పేపర్ ముద్రించినట్టు కాదు. మేము లక్షల కాపీలు గంటల గంటల ముద్రించుకుంటాం. ఇది దానికో ప్రాసెస్ ఉంటుంది. ఇవాళ ఈ 86% అంటే 14,37,000 కోట్ల రూపాయల నగదు తీసేసి కొత్త 500, 1000 రూపాయల నోట్లో లేదంటే ఇంకో ఏదన్నా ఒక నోట్లో పెట్టాలి అంటే కనీసం 6 నెలలు పడుతుంది. అందుకే ఎవరో మోడీ గారు సలహా ఇచ్చారు,
ఇది తొందరగా పూర్తి కావాలంటే 2000 నోట్లు పూర్తి చేస్తే 3 నెలలు అయిపోతాయని. కానీ అర్థం కాదు ఏంటంటే 2000 రూపాయల నోటు నగదుగా పనికిరాదు. అర్థం చేసుకొని పొరపాటు చేసింది ఏంటంటే ఆ 2000 రూపాయల నోటు ఇది ఎట్లుంది అంటే వెనకటికి ఒక షావుకారి ఈ పోతూ పెళ్ళికి పోతూ ఊర్లో ఒక హరికథ చెప్తారట. పోతూ దుకాణంలో పనిచేసే ఆయనకు గుమస్తా చెప్పిండట, అరే తలుపు జాగ్రత్తరా, నేను హరికథ చూసి వస్తా అని అన్నాడట. తలుపు జాగ్రత్త అంటే ఈ షావుకారు వెళ్ళిపోయినాక ఆ దుకాణదారుడు ఆ గుమస్తా కూడా తలుపులు పీక్కొని ఆ తలుపు తీసుకొని అతను హరికథ తినడానికి పోయాడట. ఈ లోపల ఆ దుకాణం అంతా దొంగలు దొంగతనం చేశాడు. అదేంటో నువ్వు ఇట్లా దరిద్రుడు నువ్వే అన్నావు కదా సారు తలుపు జాగ్రత్త అంటే తలుపు జాగ్రత్త చూసినాను. తలుపు జాగ్రత్త అని అర్థం ఏంటి? దుకాణం జాగ్రత్త అంటే ఎవరో మోడీ గారు చెప్పుంటాడు, అయ్యా ఇది కరెన్సీ కష్టాలు పెరుగుతాయి, అందుకొరకు నువ్వు 500 1000 రూపాయల నోట్లు కొత్తగా ముద్రించాలంటే 6 నెలలు పడుతుంది, అందువల్ల ఈ 2000 రూపాయల నోటు ముద్రించామనుకోండి 2-3 నెలలే పని అయిపోతుందని చెప్పారు. అర్థం కాని 2000 రూపాయల నోటు చిల్లరగా పనికిరాదు. 500 1000 రూపాయల నోట్లకు ప్రత్యామ్నాయం 2000 రూపాయల నోటు కాదు. ప్రత్యామ్నాయం 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 200 రూపాయల నోటు తీయనుంటి, 300 రూపాయల నోటు తీయనుంటివి, 400 రూపాయల నోటు తీయనుంటి. ఎవరొద్దన్నారు? ఇప్పుడు ఎంత నోటు తీయాలన్నది ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ చేతుల్లో ఉంటుంది కదా. 2000 రూపాయల నోటు తీసుడు కన్నా 200 300 400 తీ పని అయిపోతుంది కదా. 600 700 800 చెయ్యి పోనీ. 100 నుంచి 500 లాగా ఇప్పుడు లేవు ఉన్నాయి కదా. 10 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది. అంటే 100 లోపల మీకు ఇన్ని రకాల నోట్లు ఉన్నాయి. 100 నుంచి 500 రూపాయల నోట్లు ఒకటే నోటు ఉన్నది, 500 కదా. మరి ఒకప్పుడు ద్రవ్యోల్బణం లేనప్పుడు రూపాయి విలువ ఎక్కున్నప్పుడు 10 20 50 100 చేశారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం వచ్చింది కనుక 100 200 300 400 చెయ్యి. సింపుల్ లెక్క కదా. ఇవన్నీ చేతికలకి ఇంట్రొడ్యూస్ చేసింటుంటే నువ్వు 500 1000 రూపాయల నోట్లు రిప్లేస్ కాదు, శాశ్వతంగా రద్దు చేయాల్సిందే. అప్పుడు నిజంగానే ఈ క్యాష్ ఈ నల్లధనం పోయేది కదా. ఇప్పుడు ఏదో రూపంలో బ్యాంకులలో డిపాజిట్ చేసుకుంటారు, ఆ ప్రాబ్లం కూడా ఉండేది కాదు కదా. సమీనా గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సమీనా గారు మీ ప్రశ్న అడగండి. హలో, రాజేశ్వరరావు గారికి చాలా బాగుందండి మీ విశ్లేషణ. చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి. నేను ఒక 2 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నానండి మీ ద్వారా. చెప్పండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల బిజినెస్ వాళ్ళకి మాత్రం చాలా పెద్ద దెబ్బ వచ్చిందండి. ఇప్పుడు బేగం బజార్ లో చూడండి, అన్ని షాపులు బంద్ చేసుకొని కామ్గా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. మన హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా క్యాష్ తోనే చిన్న వ్యాపారాలు జరిపే వాళ్ళకి ఇలా సడన్ గా చేయడం వల్ల మధ్య తరగతి కుటుంబాలకే కదండి పెద్ద దెబ్బ. అసలు ఈ పెద్దవి చేసేది మరి ఎలా జరుగుతుందో అది సక్సెస్ అయినప్పుడు ఈ చిన్న కుటుంబాలు మాత్రం మొత్తానికి చితికిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చిన్న వ్యాపారులకి. దీని గురించి మీలాంటి విశ్లేషకులు మరి ఎలాంటి రిపోర్ట్ ఏం పంపలేదండి? ఇది చాలా ఇంపార్టెంట్ కదా మధ్యతరగతి కుటుంబాలకి. మీరు నా మీద అభిమానంతో రిపోర్ట్లు పంపలేదా అంటున్నారు, కానీ రిపోర్ట్లు మాలాంటి వాళ్ళని తీసుకునే స్థాయిలో మోడీ గారు ఉండరండి. అడిగితే చెప్పేవాళ్ళం, మీకు చెప్పిన వాళ్ళం ఆయనకి ఎందుకు చెప్పాం? అడిగితే ఎవరికైనా చెప్తాం, చెప్పాల్సిందే కదా. సో ఒకటి సమీనా గారు అనేది నిజం, చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేసింది ఏంటంటే ఇవాళ ది అన్స్ ఇండియాలో శివరామకృష్ణ అనే ఒక అతను ఇంట్రెస్టింగ్ లెటర్ రాశాడు. ఆయన ఏం రాశాడంటే, నేను ఈ బ్యాంకులు ఏటీఎంల ముందు క్యూలు చూశాను, దీంట్లో కూలి పని చేసుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు కనబడుతున్నారు, కానీ ఒక ఎమ్మెల్యే కనబడతలేడు, ఒక ఎంపీ కనబడతలేడు, ఒక మినిస్టర్ కనబడతలేడు, ఒక కార్పొరేటర్ కూడా కనబడతలేడు, ఆఖరికి ఒక ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టర్ కనబడతలేడు, ఓ పారిశ్రామికవేత్త కనబడతలేడు. మరి వీళ్ళెవరికి కూడా నగదు కష్టాలు లేవా, మరి ప్రజలకు ఎందుకు ఉన్నాయని నేను క్వశ్చన్ అడిగాను. నిజమే కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. అంటే అర్థం ఏంటి? భారతదేశంలో ద్రవ్య వ్యవస్థ ఏమిటి? మానిటరీ సిస్టమ్ అంటారు. భారతదేశంలో ఉన్న మొత్తం కార్యకలాపాల్లో ఆర్థిక లావాదేవీల్లో 90% నగదు రూపంలోనే జరుగుతుంది. 90% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ క్యాష్లోనే. అంటే ఈ 90% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ పైన నీవు ఒక్కసారిగా దెబ్బతీసావు. కానీ 10% ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తారు? ఈ సమాజంలో డబ్బున్నవాడు, అప్పర్ మిడిల్ క్లాస్, కొంతవరకు మిడిల్ క్లాస్ ట్రాన్సాక్షన్లు చేయగలుగుతారు. సో వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం రాలేదు. అందుకే మీరు గమనించండి, సామాన్యుడు పెళ్లి చేసుకోవాలంటే బ్యాంకులో 2.5 లక్షలు తన డబ్బే తనకు రావడం లేదు. కానీ గాలి జనార్దన్ రెడ్డి 500 కోట్లు పెట్టి పెళ్లి చేయగలిగాడు కదా. బిడ్డకు ఆయనకైనా ప్రాబ్లం వచ్చిందా? బ్రహ్మాండంగా బిడ్డ పెళ్లి చేసిండు కదా. ఎందుకు గాలి జనార్దన్ రెడ్డికి ప్రాబ్లం రాదు?
ప్రాబ్లం ఒక సామాన్యుడికి ఎందుకు వస్తుంది అంటే అర్థం ఏంటి, మీరు ఏ ఏటీఎం సెంటర్ కన్నా ఏ బ్యాంక్ కౌంటర్ కన్నా ముందు నిలబడి వీరు ఎవరు అని అడగండి. ఎవరన్నా డబ్బున్న వాళ్ళు ఉంటారు రాడా అంటే అర్థం ఏంటి, వాళ్ళు బ్యాంకులు మేనేజ్ చేసేనా డబ్బులు తెచ్చుకుని ఉండాలి ఒక పద్ధతి. లేదు రెండవ పద్ధతి ఎవరు ఏంటంటే వాళ్ళకు అవసరం ఉండకపోవచ్చు. మీరు రాజకీయ నాయకులు ఎవరు నిలబడ్డారు చూడండి, పొలిటీషియన్లు. ఒక రాహుల్ గాంధీ 2 సార్లు 3 సార్లు ఏటీఎం నిలబడ్డాడు ఆయన రాజకీయాల కొరకు, అది వేరే విషయం. ఆయన నిజంగా ఆయన దగ్గర డబ్బులు లేక కాదు, ఆయన ఏదో ఇట్లా ప్రజల ముందు రావచ్చు అని పెట్టాడు పొలిటికల్ స్ట్రాటజీగా. అంటే చాలా క్లియర్గా తప్పు చేయని వాడు శిక్ష అనుభవిస్తున్నాడు, తప్పు చేసిన వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పుడు కారులో మనం వెళ్తాం, కారు కాలుష్యాన్ని వెదజల్లితే కారులో కూర్చొని విండోలు బిగించుకొని ఏసీ వేసుకున్న వ్యక్తిమో కాలుష్యాన్ని సృష్టిస్తాడు, కానీ కాలుష్యం బారిన పడాడు. కానీ దాని వెనకాల నడుస్తున్న వ్యక్తి, సైకిల్ మీద పోతున్న వ్యక్తి, ఆ రోడ్డు పక్కకే గుడిసెలున్న వ్యక్తులు, ఆ రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఈ కారు వదిలే కాలుష్యాన్ని పీలుస్తుంటారు. అంటే చూడండి, తప్పు ఎవరు చేస్తున్నారు, డబ్బున్నవాడు చేస్తున్నాడు. బాధ ఎవరు అనుభవిస్తున్నాడు, సామాన్యుడు అనుభవిస్తున్నాడు. ఇవి నల్లధనం ఎవరి దగ్గర ఉంది, నిజంగా నల్లధనం సామాన్యుని దగ్గర ఉందా? ఇవాళ ఏటీఎంల దగ్గర ముందు బ్యాంకుల ముందు నిలబడే ఏ సామాన్యుని దగ్గరికైనా ఒక్క పైసా నల్లధనం ఉందా? అంటే వీళ్ళేమో త్యాగాలు చేయాలి. నల్లధనం ఉన్నవాడు గాలి జనార్దన్ రెడ్డి బాగానే ఉంటాడు, విజయ్ మాల్యా మంచిగా హాయిగా లండన్ పోయి ఉంటాడు బ్యాగులు దూరుకొని, వీళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో ఎవరు బాధపడేది? సామాన్యుడు బాధపడుతున్నాడు. ఇంత గందరగోళం మధ్యలో విజయ్ మాల్యాకు కొన్ని 100 కోట్ల రూపాయలు ఫ్రీ చేసి పడేశారు ఇదే ప్రభుత్వం. మరి వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఎందుకు రాదు? అందువల్ల చాలా క్లియర్గా ఇలా కాలర్స్ కూడా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు 100% నిజం. మరో కాలర్ ఉన్నారు సార్, అనంతపురం నుంచి సుబ్బారెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. హలో సుబ్బారెడ్డి గారు. హలో సుబ్బారెడ్డి గారు చెప్పండి సార్. నమస్తే సార్, నాయకుడు. నమస్తే చెప్పండి సార్, మాది అనంతపూర్ దగ్గర ఆత్మకూరు మండలం తలపూరు విలేజ్. చెప్పండి. మేము మొన్న కలంగిరి దోశ అమ్మింటే, హలో చెప్పండి, మా కలంగిరి దోశ పంటకు 8 లక్షలు డబ్బులు వచ్చినాయి సార్. మాకు దాదాపు 5 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఈ పాత నోట్లు వాళ్ళు వ్యాపారస్తులు పాత నోట్లు ఇచ్చినారు, మేము అప్పు కట్టించుకుందామంటే కట్టించుకోవడం లేదు. మాకు బోర్లలో నీళ్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక బోర్ వేసి మోటార్ బిగలంటే దాదాపు 1.5 లక్షలు 2 లక్షలు అవుతుంది. మాకు రోజు 4,000 5,000 ఇస్తే 2 లక్షల రైతులకు కూడా అంటే మేము ఎట్లా బతకాలి సార్ రైతులు? అందుకే ఇవాళ హెచ్ఎంటీవీ మీ తరఫున మాట్లాడటానికి ఈ కార్యక్రమం చేపట్టింది నిజమే ఇలాంటి వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం రేజ్ చేశాడు ఒకటి సుబ్బారెడ్డి గారు. ఏంటి అంటే రిఫ్రిజిరేటర్లు అమ్మే వాళ్ళు ఉంటారు, కార్లు అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ ప్రమాదం రాదు. ఎందుకంటే నువ్వు చెక్ ఇస్తావు, డెబిట్ కార్డు ఇస్తావు, వాళ్ళు అమ్ముకుంటారు. ఒకవేళ ఇవాళ కాకపోయినా ఇంకో నెల తర్వాత వెళ్ళి అదే కారు కొనాలి. నువ్వు మారుతి సుజుకి కొనాలనుకుంటే మారుతి సుజుకే కొట్టావు, నువ్వు ఏం ప్రమాదం లేదు. కానీ ఉల్లిగడ్డలు అమ్మినోడు పండించిన రైతు ఉన్నాడు. ఆ ఉల్లిగడ్డలు పండించిన రైతు పొలానికి కోత కోసి పొలంలో ఉంచుకుంటే అట్లా దెబ్బతింటుంది, తీసుకొచ్చి మార్కెట్లో పెట్టాడు, క్యాష్ లేదు, ఉల్లిగడ్డలు కొనేవాళ్ళు లేడు. మరి ప్రభుత్వం కనీసము రైతులు తెచ్చే వ్యవసాయ ఉత్పత్తులనైనా కొనుగోలు చేస్తానుకో, లేదా ఆ స్టాక్ తీసుకొని ఒక క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వడానికో ఎందుకు ప్రయత్నాలు చేయవు? ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ఈ పని చేసే ముందు ఉల్లిగడ్డలు ఇవాళ అమ్ముకోకపోతే ఆ మురిగిపోతాయి. ఇది రిఫ్రిజిరేటర్ కాదు కదా, ఇది ఒక ఎయిర్ కండిషనర్ కాదు, ఇది ఒక కారు కాదు. అంటే భారీ బడా విలాస వస్తువులు ఉత్పత్తి చేసిన వాళ్ళకేమో ఈ దెబ్బ ఏమీ తగలదు. కానీ పప్పులు, బియ్యము, కూరగాయలు, పండ్లు, ఉల్లిగడ్డలు ఉత్పత్తి చేసిన వాళ్ళకు మాత్రం ఇవాళ నరకం చూస్తున్నారు. ఇవాళ వార్త ఇప్పుడు రేపటి పేపర్లో వేస్తున్నారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా డబ్బులు లేవు. అంటే వరి పండించిన వాళ్ళు కూడా ఇలా వరి మార్కెట్కు తీసుకొస్తే నగదలేదు. అంటే ఇదేం పెద్ద యాంటిసిపేట్ చేయడానికి గ్రీక్ అండ్ లాటిన్ రాకెట్ సైన్సా, చంద్రమండలానికి వెళ్ళినంత సంక్లిష్టమైందా, మంగళ్యాన్ అంగారక గ్రహానికి వెళ్ళినంత సంక్లిష్టమైంది? ఇది ఎందుకు అర్థం కాదో నాకు నిజంగా విచిత్రం వేస్తుంది. నువ్వు 100 రూపాయలు మార్కెట్లో చలామణి ఉంటే 86 రూపాయలు రద్దు చేసావు. ఈ 86 రూపాయలు వాడేది 90% ప్రధానికం, 99% ప్రధానికం. ఒక 1% 2% ఎలక్ట్రానిక్ మనీ వాడతారు. ఆ 1-2% 3% వాళ్ళ కొరకు 1-2% ఎలక్ట్రానిక్ మనీ వాడే వాళ్ళలో ఈ నగదు ఉంచుకున్న వాళ్ళు అందరూ నల్లదబ్బు ఉన్న వాళ్ళు కాదు.
అందువల్ల ఎవరినైతే పట్టుకోవన్నారో ఆ దెబ్బ వాళ్ళకి తాకలేదు, సామాన్యుడు తాకింది కనుకనే ఇంత ఆవేదన వ్యక్తమవుతుంది. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, రాజు హైదరాబాద్ నుంచి. రాజు గారు మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే రాజు గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మన ప్రధానమంత్రి గారు మరి ఇక్కడ మరి గెలిచినప్పుడు ఆయన స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు నేను తీసుకొని వస్తాను అని చెప్పినాడు కదండి. అవును, తీసుకురావడమే కాదు ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని కూడా అన్నాడు. మీ అకౌంట్ లో పడ్డాయా అండి? మీ అకౌంట్ లో ఏమన్నా 15 లక్షలు పడ్డాయా? ₹1 కాదు సార్, సింగిల్ ఎంపీ కూడా లేరు. కనీసము ఆయన ఇప్పుడు మరి మొక్కుబింది సామాన్యుడి దగ్గర నుంచి ఇలా ఈ రకంగా డబ్బులు వసూలు చేసుకుంటూ మా డబ్బు కోసం మేము చెప్పులతో తాళ్లతో తన్నించుకోవడము, పోలీసులతో లాఠీలతో కొట్టించుకోవడము, ఈ రకంగా చేయించుకోవడం. మేము సామాన్య ప్రజలము ఇవాళ ప్రతి దానికి చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా, బియ్యం కొనుక్కోవాలన్నా ఇంత ఇబ్బంది పడుకుంటూ మా డబ్బు దాచుకొని మా చెప్తూ మేము కొట్టించుకునేలాగా మేము ఇవాళ ఈ యొక్క పరిస్థితిని ఏర్పరచుకున్నాము. మరి దీని యొక్క సమాధానం ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. నిజంగా నగదు రహితమైనటువంటి కార్యం చేస్తానన్న ఆయన ఇవాళ మళ్ళా ₹2,000 నోట్ను ఎందుకు రిలీజ్ చేసినట్లు సార్? ఇదే ₹2,000 నోటు రిలీజ్ చేసే అతను ఒక చిప్ పెట్టి ఒక కాయిన్ ను పెట్టడానికి చాతగా లేదా సార్? ఆ చిప్ అనేది ఇప్పుడు ఒక టెక్నాలజీ ఎంతగానో పెరిగిన ఈ రోజుల్లో మరి ఆయన ఆ చిప్ అనేది ఒకటి యూజ్ చేసి ఒక కాయిన్ ను తయారు చేస్తే ఆయన ఎక్కడ ఉన్నా గానీ దాని యొక్క సంస్థల ద్వారా మనము ఎంత డబ్బు ఉంది ఎన్ని అనేది తయారు కావడానికి కూడా వీలుండేది కాదు కదా సార్. రాజుగారు, మీరు అన్న దాంట్లో ఆయన ఆవేదన చాలా న్యాయమైంది. పాయింట్ ఏంటంటే క్యాష్లెస్ సొసైటీ ఇది ఒక చాలా అందమైన పదం, సుందర స్వప్నం. అంటే నగదు రహిత సమాజము. మనకన్నా అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం కదా, మరి అక్కడ నగదు రహిత సమాజం లేదే. అమెరికాలో కూడా మొత్తం లావాదేవీల్లో 63% నగదు రూపంలోనే జరుగుతున్నాయి. మనకు తెలిసిన అమెరికా కాదు, మనకు తెలిసిన అమెరికా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా. వీళ్ళు ఎలక్ట్రానిక్ మనీ వాడతారు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు. కానీ మనకు తెలిసిన అమెరికా అనే మనం ఊహించుకొని హిల్లరీ క్లింటన్ గెలుస్తున్నాం. కానీ సామాన్య అమెరికన్ను, పేద దిగువ తరగతి అమెరికన్లు అమెరికాకు అన్యాయం జరిగిందని ట్రంప్ పిలిపిస్తే ట్రంప్ కోటేశారు. అందువల్ల అర్థం కావాల్సింది ఏంటంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే మొత్తం లావాదేవీల్లో 63% నగదు రూపంలో జరుగుతుంటే ఇక భారతదేశంలో ఇది ఎలా సాధ్యమవుతుంది? మంచిది ఆలోచన. కానీ ఒకవైపు ప్రభుత్వమే చెప్తోంది బ్యాంకుల డెబిట్ కార్డులలో డేటా గల్లంతైంది, హ్యాకింగ్ జరిగింది, మీరు జాగ్రత్తగా ఉండండి ఒకవైపు ప్రభుత్వమే చెప్తోంది. మరోవైపు ఈ సెక్యూరిటీ లేకుండా డెబిట్ కార్డులతో, క్రెడిట్ కార్డులతో మొత్తం ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అవుతాయా? ప్రాక్టికల్గా సాధ్యమా? ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లు అయ్యే దశలో మన ఇంటర్నెట్ పెనట్రేషన్ ఉందా? స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఉందా? ఎంతమంది ఆన్లైన్లో తమ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లు చేసుకోగలిగే సామర్థ్యం భారతదేశంలో ఉన్నారు? ఉదాహరణకి ఇవాళ నేను కొబ్బరి బొండ తాగుతాను, ₹30 ఇవ్వండి నీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమంటావా? ₹30 అని అంటే కొబ్బరి బొండ తీసి మన ఎత్తి మీద కొడతాడు. సాధ్యమా? ఒక కూలీ పని చేసుకునే వ్యక్తి ఒక ₹300 కూలీకి పోతాడు. ₹300 చెక్ ఇస్తాను, లేదంటే నీకు డెబిట్ కార్డు ఇస్తాను, ₹300 స్వైప్ చేసుకొని అకౌంట్లో పడుతుంది అంటే అది ప్రాక్టికల్గా సాధ్యమా? సాధ్యం కాదు కదా. ఇదేమి మ్యాజిక్ పిల్ కాదు. అందువల్ల క్యాష్లెస్ సొసైటీ మంచి లక్ష్యమే, కానీ ఆ లక్ష్యానికి చాలా దూరంగా మనం ఉన్నాం. అది అర్థం చేసుకోకుండా క్యాష్లెస్ సొసైటీ అని ఈ రకంగా క్యాష్లెస్ సొసైటీని పట్టుకొస్తే అంటే నగదు రహిత సమాజం అంటే ఇదా? అది నగదే లేకుండా చేసేస్తే ప్రజలు నగదు రహిత సమాజంలో ఉంటే ఎలా ఉంటారు? ఇప్పుడు చూడు, ఇంతమంది ఫోన్ చేశారు. నేను అనుకున్నాను ఎవరో ఒక్కరో ఇద్దరో సమర్థిస్తారని. అంటే ఇప్పుడు ఇది ఎవరన్నా సమర్థిస్తే చెప్పలేం, కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా సమర్థించలేదు. వీళ్ళేం ఎవరిని మనం పిలవలేదు, మనం కాల్ చేయమని అనలేదు. ఆన్లైన్ మనం డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్లో కూర్చున్నాం, జనమే కాల్ చేస్తున్నారు, మనకు తెలియదు కూడా వాళ్ళు ఎవరో, మరి వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు కదా ఆవేదన. అంటే పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, గ్రౌండింగ్ అనేది అర్థం చేసుకోవాలి. అందువల్ల ఎవరు కూడా నల్లధనాన్ని సమర్థించడం లేదు, ఫేక్ కరెన్సీని సమర్థించడం లేదు. ఈ రెండు సమస్యలను ఎదుర్కోవాల్సిందే, అనుమానమే లేదు. కానీ నీ రోగానికి తగ్గ చికిత్స ఉండాలి. చికిత్స రోగం కన్నా కాస్ట్లీ అయితే ప్రమాదము. నీకు ఒక చిన్న జ్వరం వస్తుంది, జ్వరం వస్తుంది, నువ్వు ఒక మైల్డ్ యాంటీబయాటిక్ వాడతాం, కొన్నిసార్లు యాంటీబయాటిక్ కూడా వాడడం, అదే తగ్గుతుంది. కానీ చిన్న జ్వరం వస్తేనే హెవీ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చారనుకోండి, ఒక 50 రోజుల కోర్సు, అప్పుడు ఆ మనిషి జ్వరంతో బాధపడాడు, యాంటీబయాటిక్స్తో బాధపడతాడు.
ఇప్పుడు జరిగింది అదే. రోగంకి మించిన చికిత్స ఇచ్చారు. రోగం ఉన్న మాట నిజం, రోగాన్ని నిరోధించాల్సిన మాట నిజం, నోట్ల రద్దు కొంత మేరకైనా రోగానికి కుదురుస్తుందన్న మాట నిజం. కానీ ఇచ్చిన చికిత్స ఏంటిదంటే కొత్త రోగాన్ని తీసుకొచ్చే చికిత్స ఇచ్చారు. అదే ప్రమాదకరం. అయితే మరో కాల్ ఉన్నారు సార్, నల్గొండ నుంచి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి. హలో, కాల్ డ్రాప్ అయింది. మరో కాల్ ఉన్నారు సార్, శ్రీనివాస్, ఈస్ట్ గోదావరి నుంచి. శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. చేసిన మంచి పనే కానీ సార్, కానీ 2,000 రూపాయల నోటికి చాలా ఇబ్బందిగా ఉందాం పడుతుంది. హలో, చెప్పండి, వినబడుతుంది శ్రీనివాస్ గారు. 2,000 రూపాయల నోటు వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ మార్చలేదు, ఇబ్బందిగా ఉంది, చేంజ్ లేక ఇబ్బంది పడుతూ ఉంది. కానీ 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు ముందుగా దింపి వేరే కలర్లో దింపి దాన్ని చేస్తే బాగుందండి. అసలు దాదాపు అందరి అభిప్రాయం ఒకటే. మళ్ళీ కూడా చెప్తున్నది అంటే నల్లధనానికి మనం వ్యతిరేకమే, ఫేక్ కరెన్సీకి మనం వ్యతిరేకమే. పెద్ద నోట్లు రద్దు చేయడం చాలా పరిమితంగానైనా బెనిఫిటే. కానీ పేచీ ఎక్కడ అంటే దీన్ని ఒక సర్వరోగ నివారణగా, దీన్ని ఒక జిందాతి రస్మత్గా చూపెట్టి ఇక మొత్తం దీంతోనే తగ్గిపోతుంది, ఇది ఒక సంజీవని, ఈ మాత్ర వేస్తే మొత్తం నల్లధనం పోతుంది, ఫేక్ కరెన్సీ పోతుంది, తీవ్రవాదులు చచ్చిపోతారు, నల్ల కుబేర్లు కింద మీద అవుతారు. ఈ కథలు చెప్పుడు కహానీలు, ఇది వాస్తవం కాదు. చాలా పరిమితమైన ప్రభావం ఉంటుంది, ఉండదని అనం. ఈ పరిమితమైన ప్రభావం కొరకు ఇంత భారీ మూల్యాన్ని సామాన్యుడు చెల్లించాలా? ఇంకో ప్రత్యామ్నాయమైన మార్గాలు లేవా? ఒకవేళ చెల్లించాలి అని అనుకుంటే కనీసం ఒక ప్రణాళికాబద్ధంగానైనా చర్యలు తీసుకొని ఉంటే సామాన్యుడికి నొప్పి లేకుండా ఈ నల్ల దొంగల భరతం పట్టి ఉంటే సంతోషం ఉండేది కదా అని. ఇప్పుడు నల్లధనం ఉన్నవాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు అనేదే ఆవేదన. మరో కాల్ ఉన్నారు సార్, హనుమంతరావు గారు, హైదరాబాద్ నుంచి. హనుమంతరావు గారు, మీ ప్రశ్న అడగండి. సార్, ఇప్పుడు ఇది నల్లధనాన్ని వెలుగు తీయటం కోసం రోజు ఎవరైనా కానీ ఒక హాస్పిటల్కి తన భార్యను డెలివరీ కోసం తీసుకెళ్తే డాక్టర్ పర్మిషన్ అడుగుతాడు భర్తని, సిజేరియన్ చేయాలండి కాదని, మంచిదేనండి చెయ్యండి అంటాడు బతికించుకోవడం కోసం. కానీ ఆ డాక్టర్ ఏం చేశాడంటే కేవలం కత్తి తీసుకొని పోయి కోసాడు. దాని తర్వాత దారం తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు కుట్లు వేయటానికి. కనీసం దూదిందా, కనీసం దారం ఉందా, కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా చేశాడు. దానివల్ల ఇప్పుడు సామాన్య అతను ఇప్పుడు ఎవరిని అడగాలి? డాక్టర్ని అడగాల, పక్కన ఉన్న స్టాఫ్ని అడగాల? ఇట్లాంటి కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా కూడా ఈయన ఇట్లా చేస్తాడని ఎవరు అనుకుంటారు? చేయమని మంచిది అన్నారు అందరూ. హనుమంతరావు గారు, దాని అర్థం విశ్వాసం పెట్టే కదా కనీసం. హనుమంతరావు గారు అనేదే కాదు, సామాన్యుడికి ఉన్న ఆర్థిక పరిజ్ఞానం కూడా అధికారంలో ఉన్న వారికి ఎందుకు లేదు? ఇంతమంది సామాన్యులు చెప్తున్నారు. వీళ్ళు ఎవరైనా నల్లధనం ఉన్న వాళ్ళు ఒక్కరైనా ఫోన్ చేశారా? ఇప్పుడు మనకు ఇంతవరకు ఫోన్ చేసిన కాలర్స్లో ఎవరైనా నల్లధనం ఉన్నోళ్ళు ఫోన్ చేశారా? నల్లధనం ఉన్నోళ్ళు ఆ నల్లధనాన్ని చదువుకోవడానికే టైం ఉంటుంది, హెచ్ఎండి చూసుకుని కూర్చోరు కదా. వీళ్ళు నల్లధనం ఉన్నోళ్ళు కారు పాపం. వీళ్ళందరూ కూడా మోడీ వ్యతిరేకులు గారు, ఏదేదో కాంగ్రెస్ పార్టీకో లేదా ఇంకోరు ఏజెంట్లు గారు. వీళ్ళంతా సామాన్యులు. ఇందులో చాలామంది మోడీకి ఓటేసిన వాళ్ళే ఉండుంటారు. కానీ ఇవాళ వాళ్ళ ఆవేదన ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే ఇంత కనీస ఆర్థిక పరిజ్ఞానం లేకుండా ఎలా చేశారు? ఇవాళ నల్లధనం నివారించడానికి మార్గాలు లేవా? ఇవాళ మీరు చేసింది ఏంటి? ఒక్క నగదు రూపంలో ఉన్న నల్లధనం, నేను ఇంతకుముందు లెక్కలు కూడా చెప్పాను, భారతదేశంలో మొత్తం నల్లధనంలో 6% నగదు రూపంలో ఉంది. అందులో 1% 2% ఇప్పుడు దొరుకుతుంది. వలల దొరకదని అనం. అది కూడా మొదట్లో అన్నట్లు దొరుకుతుందా లేదా కూడా చూడాలి. ఒకటి. రెండవది ఏంటి అంటే ఈ నల్లధనం తగ్గించడానికి మార్గాలు. ఇలా నల్లధనం ఎక్కడ వస్తుంది? నీకు నాకు అందరికీ తెలుసు, ఒక రియల్ ఎస్టేట్లో అత్యధిక లావాదేవీలు, అన్నీ అని చెప్పలేము, అత్యధిక లావాదేవీలు 10 లక్షల రూపాయల ప్లాటు అఫీషియల్ రేట్ ఉంటుంది, మార్కెట్ రేటు 30 లక్షలు ఉంటుంది. నరేంద్ర మోడీ ఇల్లు ప్లాట్ కొనాలన్నా 20 లక్షలు నల్లధనం ఇవ్వాల్సిందే. ఇప్పుడు సామాన్యుడు మనలాంటి మధ్యతరగతి ఉద్యోగులు ఇల్లు కొనాలనుకుంటే 30 లక్షలు అఫీషియల్ మార్కెట్ రేట్ ఉంటుంది, 10 లక్షలే రిజిస్ట్రేషన్ రేట్ ఉంటుంది. మనం 10 లక్షలకు చెక్ ఇవ్వాలి, 20 లక్షలు మన డబ్బే బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసి దొంగ డబ్బులాగా ఇవ్వాలి. అది ఎందుకంటే మన దగ్గర నల్ల డబ్బు ఉండే అవకాశం లేదు. ఇది అందరికీ తెలుసు కదా. మరి ఇది ప్రభుత్వాన్ని రెగ్యులేట్ చేయొచ్చు కదా. దీన్ని 10 లక్షల మార్కెట్ రేట్ను ఎందుకు అండర్ వాల్యూ చేసి అసెట్ చూపాలి? ఇది కళ్ళ ముందర జరుగుతుంది కదా. ఇక 2 బంగారం, నువ్వు టన్నుల కొద్ది బంగారం కొనుక్కోవచ్చు ఎవరైనా, ఇది కళ్ళ ముందర జరుగుతుంది కదా.
నల్లధనం ఉన్న వాళ్ళంతా టన్నుల కొద్ది బంగారం కొంటారు. అవినీతి పనులు ఆల్రెడీ అడుగుతున్నారట, ఇక నుంచి లంచం మీరు క్యాష్ రూపంలో ఇవ్వద్దు, గోల్డ్ రూపంలో ఇవ్వాలి అని. సో అందువల్ల అడుగుతున్నారు కదా. సో ఇది ఎందుకు మరి మన కళ్ళ మీద జరుగుతుంది కదా. ప్రభుత్వ కొనుగోలులో అవినీతి నల్లధనం పెరుగుతోంది, ఇది మన కళ్ళ ముందర జరుగుతోంది కదా. మరి మన కళ్ళ ముందట అవినీతి ఇన్ని రకాలు జరుగుతున్నాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. హవాలా రూపంలో విదేశాలకు పోతుంది. ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఉన్న నల్లధనాన్ని విదేశాలకు పంపుతారు. విదేశాలలో అది తెల్లధనం రూపంలో మళ్ళీ మన దేశానికి వస్తుంది. చాలా విచిత్రం, చాలామందికి తెలియదు. మన స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు FII పెట్టుబడులు అంటారు. ఈ FIIలు పెట్టుబడులు పెడతారు. అంటే ఒక విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో నేను పెట్టుబడి పెడతాను రిజిస్టర్ చేసుకుంటాడు. కానీ అవి మొత్తం ఒక్క ఇన్వెస్టర్ ఉండవు. అతని దగ్గర 20 మందో 30 మందో పెడతారు. ఈ 20 మంది 30 మంది ఎవరు అని మనం అడగకూడదు, అడిగే హక్కు లేదంటారు రూల్స్ ప్రకారం. ఈ 20-30 మందిని పార్టిసిపేటరీ నోట్స్ అంటారు, P నోట్స్ అని. వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఇవాళ ఇక్కడున్న నల్లధనం ఉన్నవాడు ఈ డబ్బు తీసుకెళ్ళి విదేశాలకు పంపి ఆ విదేశాల్లో ఏదో మారిషస్లోనో ఇంకేదో కంట్రీలో కంపెనీ లాగా ప్రారంభించి ఆ కంపెనీ అకౌంట్లో చేర్చి ఆ కంపెనీ డబ్బుల రూపంలో మళ్ళీ మన దేశానికి వస్తున్నాయి. అంటే మళ్ళీ విదేశీ పెట్టుబడుల రూపంలో సకల రాయితీలు పొందుతూ మళ్ళీ మన దేశాలకు వస్తున్నారు. లేదు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ రూపంలో P నోట్స్ రూపంలో మళ్ళీ మన దేశంలోకి వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? రౌండ్ ట్రిప్పింగ్ అంటారు. అంటే ఇక్కడ నల్లధనం విదేశాలకు వెళ్ళి అక్కడ అది తెల్లధనం రూపంలో మళ్ళీ వస్తుంది. ఇది మన కళ్ళ ముందర అందరి ముందర జరుగుతున్న వ్యవహారం ఇది. కానీ పార్టిసిపేటరీ నోట్స్ను నిషేధించమని అడిగితే అసలు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇది కనుక నిషేధిస్తే తెల్లారి స్టాక్ మార్కెట్ ఒక 1000 పాయింట్లు పడిపోతుంది. ఎందుకంటే అర్థం చేసుకోవచ్చు ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది భారతదేశానికి చెందిన నల్లధనమే విదేశాలకు వెళ్ళి ఇక్కడ పన్నెగ్గొట్టి విదేశాలకు వెళ్ళి మళ్ళీ పన్నుల రాయితీలతో తెల్లధనంగా వస్తుంది. అంటే మన దగ్గర పన్నెగ్గొట్టిన డబ్బు విదేశాలకు వెళ్ళి మళ్ళీ మనమే పన్నుల రాయితీలు పొందుతూ మళ్ళీ రావడం అంటే నల్లధనం ఉన్నవానికి నువ్వు 2 సార్లు రాయితీ ఇస్తున్నావు. నల్లధనం ఉన్నవానికి 2 సార్లు రాయితీ ఇవ్వాల్సిన కర్మ నీకు ఏం పట్టింది? దీన్ని రద్దు చేయొచ్చు కదా. మరి ఇలాంటి చర్యలేవి చేయకుండా నేనొక్క నగదును మాత్రమే రద్దు చేస్తా, దీంతో నల్లధనం మొత్తం పోతుంది అంటే ఇక ఈ సామాన్యుడు పడే కష్టాలే మిగిలినాయి తప్ప నల్లధనం పోతలేదు. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు, పార్వతి హైదరాబాద్ నుంచి. పార్వతి గారు మీ ప్రశ్న అడగండి. హలో పార్వతి గారు చెప్పండి. ఏం లేదండి, నాగేశ్వరరావు గారిని ఒక క్వశ్చన్ అడగాలండి నేను. చెప్పండి పార్వతి గారు. ఏం లేదండి, ఇప్పుడు జరిగేది జరుగుతుందండి. రైతులకి ఏమన్నా హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేయి పార్వతి గారు, హెల్ప్ చేస్తే. ఎందుకంటే వాళ్ళు పంటలు మొత్తము పాడు చేసేసి వదిలేసి ఆవులు మేకలకు పెడుతున్నారండి. రేపు మళ్ళీ మనకే కావాలండి మధ్యతరగతి వాళ్ళకి. మరి గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్ గా తీసుకొని రైతులు పండించిన పంటను ఏమన్నా పార్వతి గారు మీ ఆవేదన చాలా కరెక్ట్ అయింది. కానీ చేస్తారా అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. దురదృష్టవశాత్తు ఏ టీవీ ఛానల్ లైవ్లోకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రావడం లేదు. పార్లమెంటు ముందుకే వచ్చి సమాధానం చెప్పమంటే ప్రధాని సమాధానం చెప్పనట్టున్నాడు. ఇక టీవీ ఛానళ్ళకి వచ్చి ఎవరైనా వచ్చి ఇంకో ప్రజలు అడిగేటువంటి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అధికారంలో ఉన్న ఎవరైనా వచ్చి మేము HMTVలో లైవ్లో కూర్చొని ఇలా పౌరులు అడుగుతున్న సమస్యలకు కష్టాలకు సమాధానాలు చెప్తామంటే HMTV వారికి పూర్తిగా వేదికనిస్తుంది. HMTV ఎడిటర్ ఇన్ చీఫ్గా నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా మీరు రండి, HMTV వేదికతో ప్రజలతో మాట్లాడండి, కష్టాల్లో ఉన్న ప్రజలకు ఉపశమనం ఏంటో చూపెట్టండి. ఇప్పుడు ఆమె పార్వతి గారు క్వశ్చన్ అడిగారు, రైతులు పంట పండించారు ఏం చేయాలని. ఏ సమాధానం చెప్పండి. సమాధానం అడిగే వాళ్ళమే తప్ప మనం చెప్పేవాళ్ళం కాదు. ఏం సమాధానం కావాలని అడుగుతున్నాం కూడా చెప్తున్నాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెంచి రైతులు ఉత్పత్తి చేసిన ప్రతి పంటను ప్రభుత్వం తీసుకోండి. మీ దగ్గర ఈ క్యాష్ మీ దగ్గర కూడా లేకపోతే ఒక బ్యాంక్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇలా ప్రభుత్వం బ్యాంక్ సర్టిఫికేట్ ఇస్తే రైతులు నమ్ముతారు. ఈ బ్యాంక్ సర్టిఫికేట్ ఎక్కడన్నా బ్యాంకులో పెట్టుకుంటే దానికి మళ్ళీ లోన్ వచ్చి ఏర్పాటు చేయండి. లేదా రైతుకి ఇలా జన్ధన్ అకౌంట్లు ఓపెన్ అయ్యి అందరికి అకౌంట్లు ఉన్నాయంటున్నారు కదా, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయండి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా దీన్ని ఇవాళ ప్రయత్నం చేయండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వార్త వచ్చింది, ఇక్కడికి వస్తుంటే రేపు మీరు అన్స్ ఇండియాలో చదువుకోవచ్చు. ఏంటి వార్త అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 1న ఇచ్చేటువంటి జీతాలను ఒక 10,000 రూపాయలు క్యాష్ రూపంలో 50 నోట్లు 100 నోట్లు ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లను అడిగింది. ఇది మంచి ఆలోచన, కానీ ఎంతమందికి ఉపయోగపడుతుంది? ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడుతుంది.
నేను అనేది ఏంటంటే మీరు రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయండి, ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజ్లో పెట్టండి, ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళ రైతులకు డబ్బులు ఇవ్వండి. లేకపోతే వాళ్ళు ఏం చేసుకుంటారు? మీరు రిఫ్రిజిరేటర్ల కంపెనీ షాపులకు ఇవ్వమని అంటలేము, ఎయిర్ కండిషనర్ల షాపులకు ఇవ్వమని అంటలేము. వాళ్ళు ఎయిర్ కండిషనర్ రిఫ్రిజిరేటర్ ఇంకో 3 నెలల తర్వాత అమ్ముకున్నా ప్రమాదం రాదు. ఇప్పుడు కూడా అమ్ముకోవచ్చు చెక్కు తీసుకొని, బ్యాంకు డెబిట్ కార్డు పెట్టి. కానీ ఉల్లిగడ్డలు పండించిన రైతు, టమాటాలు పండించిన రైతు, వరి పండించిన రైతు ఈ పంట అమ్ముకోకపోతే ఆ పంట నాశనం అవుతుంది. ఆ పంట నాశనం అవుతుంది కనుక ఎలా? నేను హెచ్ఎంటీ దగ్గరలోనే కొబ్బరి బొండ తాగడానికి వెళ్తే నా దగ్గర 50 రూపాయలు లేవు చేంజ్, అతని దగ్గర బొండాలు ఉన్నాయి. నేను అడిగాను ఇవ్వవయ్యా అంటే సార్ నా దగ్గర చేంజ్ లేదు అంటాడు. మరి నువ్వు ఏం చేసుకున్నావు? కొబ్బరి బొండ కావాలంటే ఇక ఫ్రీగా తాగు సార్, నేను ఇక నారైతే చేంజ్ లేదు, ఏం చేయమంటావు అంటున్నాడు. అంటే తన దగ్గర ఉన్న కొబ్బరి బొండాలు వృధా అవుతున్నా నాకు ఇవ్వలేకపోతున్నాడు, ఎందుకంటే నేను నా దగ్గర చేంజ్ లేదు. సో డెబిట్ కార్డు నేను ఇచ్చిననుకో తీసుకోడు, లేదు నీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తా అంటే తీసుకోడు. నా దగ్గర చెక్ బుక్ ఉన్నది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నది, డెబిట్ కార్డులు ఉన్నాయి, ఒక్కటి కాదు 2-3 డెబిట్ కార్డులు ఉన్నాయి నాకు. సో నేను ఒక చెక్కు రాసి 30 రూపాయలకు చెక్ ఇవ్వాలన్నా కలవది. పోనీ 5-6 బొండ కొబ్బరి బొండాలు ఏవో ఉన్నాయి, అవి వృధా అవుతున్నాయి. నేను ఇక్కడ తాగేవాడు రెడీ ఉన్నాడు, అమ్మేవాడు రెడీ ఉన్నాడు, మధ్యలో నగదు లేక ఆగిపోయింది. ఇలాంటి వారికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఇలాంటి ప్రభుత్వం ముందుకు ఎందుకు రాకూడదు అనేది. అందువల్ల ప్రభుత్వం పార్వతి గారు సూటి ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పమని అడిగారు, మేము కూడా అడుగుతున్నాం. ఇవాళ ప్రజల తరఫున హెచ్ఎంటీవీ ఎందుకు ఈ వకాలా తీసుకుందంటే ఈ ప్రశ్నలు ప్రజల ద్వారా సమాజం ముందు ప్రభుత్వాధినేతల ముందు పెడుతున్నాం. సమాధానాలు చెప్పడానికి ఏ ప్రభుత్వం తరఫున ఏ ప్రతినిధి వచ్చినా హెచ్ఎంటీవీ రెడీ టు ఆఫర్ ఇట్ ఫోరం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, జానీ కడప నుంచి. జానీ గారు మీ ప్రశ్న అడగండి. సార్ జానీ గారు చెప్పండి. సార్ మరి కేంద్రంలో ఎన్నో ప్రతిపక్షాలు వాళ్ళు ఎన్నో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ధర్నాలు అని అవన్నీ ఇవన్నీ. ఒకవేళ ఏమన్నా వీలైతే ప్రధాని గారు కానీ ఏమన్నా కానీ గవర్నర్ గారు కానీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఒకవేళ తీసుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? మళ్ళీ 2000 నోట్లు మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఉన్నదంతా మళ్ళీ వాళ్ళు తీసుకొని అంటే మళ్ళీ కొత్త నోట్లు ఇస్తాము అలా అంటారా, లేకపోతే జరగదంటారా? ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర కూడా సమాధానం లేదు. ఇది వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. అంటే వెనక్కు తీసుకుంటే పర్యవసనాలు ఏంటి, తీసుకునే సాంకేతికపరమైన అవకాశాలు ఉన్నాయా, తీసుకుంటే ఏమవుతుంది? ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు చేసే ముందే జాగ్రత్త పడాలి తప్ప చేసిన తర్వాత వెనక్కు తీసుకునేది ఉండదు. ఇప్పుడు నువ్వు ఉదాహరణకు ఇల్లు కట్టావు, బాగాలేదా, వాస్తు బాగాలేదని ఇల్లు కూలగొట్టావు అనుకోండి, కూలగొట్టకుండా నువ్వేం చేయలేవు, వాస్తు కన్నా కాంప్రమైజ్ కావాలి. అందుకని ఇల్లు కట్టే ముందే వాస్తు చూసుకుంటాను. సో నువ్వు కాలు నరికేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఆలోచించాను సార్, కాలు నరికేసుకున్న అవసరం లేదు, మీకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు అని డాక్టర్ అంటే కాలు మళ్ళీ అతికించగలమా? అందువల్ల కొన్ని ప్రాక్టికల్గా అంత ఈజీ అయిన అంశం అయితే కాదు. థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. ఇది పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. ప్రపంచ